వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీ రాడర్. నేను మీ అగ్నిమూర్తి. ప్రస్తుతం మార్కెట్లో గిరాకీ ఉన్న సినిమాల్లో మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావుపూడి కాంబినేషన్లో తయారవుతున్నటువంటి సినిమా ఒకటి అనేది నిర్వివాదం. అనిల్ రావుపూడికి ఉన్నటువంటి ఏదైతే అతని కెరీర్ లైనప్ ఏదైతే ఉందో, అతని కెరీర్ హిస్టరీ ఏదైతే ఉందో అది మైండ్ బ్లోయింగ్ అని చెప్పాలి. ఇప్పటి వరకు కూడా అతని సినిమాలు ఏవి కూడా ఫెయిల్ కాలేదు. ఈవెన్ F3 ఆశించిన రీతిలో ఆడలేదనే పేరున్నప్పటికీ కూడా అది నిర్మాతలకి, డిస్ట్రిబ్యూటర్లకి లాభాలు తీసుకొచ్చిందని చెప్పేసి మార్కెట్ వర్గాలు చెప్తూ ఉంటాయి. మరి లాస్ట్ టైం అతను డైరెక్ట్ చేసినటువంటి సంక్రాంతికి వస్తున్నాం సినిమా 2025 సంక్రాంతికి విడుదలై ఆ సంక్రాంతి విజేతగా నిలవటం మనందరికీ తెలిసిందే. సో పోటీలో ఎంత పెద్ద సినిమాలు ఉన్నా కానీ సంక్రాంతికి వస్తున్నాం వెంకటేష్ కెరీర్లోనే బిగ్గెస్ట్ గ్రాసర్గా నిలిచింది. సో ఆయనకి అంటే అనిల్ రావుపూడితోటి వెంకటేష్ కాంబినేషన్ అంటే చాలు, అది ఒక హిలేరియస్ ఎంటర్టైనర్ అనేటువంటి ముద్ర పడిపోయింది. వాళ్ళ ఇద్దరి కాంబినేషన్లో ఇప్పటికి 3 సినిమాలు వచ్చాయి. F2, F3 సంక్రాంతికి వస్తున్నాం. సో అలా వెంకటేష్ కెరీర్లో అనిల్ రావుపూడికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. అతనితో డైరెక్ట్ చేసిన సినిమాలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. సో అందు గురించే మెగాస్టార్ అనిల్ రావుపూడితోటి వర్క్ చేయాలని చెప్పేసి ఆయన కూడా ఉత్సాహం చూపించారు. సో అనిల్ చెప్పినటువంటి కథ నచ్చటంతో వెంటనే దాన్ని సెట్స్కి తీసుకెళ్ళిపోయారు. సో ఇప్పుడు అందు గురించే ఆ అనిల్ రావుపూడి చిరంజీవిని డైరెక్ట్ చేసే సినిమా ఎలా ఉంటుంది, అసలే కామెడీ టైమింగ్లో చిరంజీవి ఒక టాప్ నాచ్ ఎంటర్టైనర్ అనేటువంటి ఒక పేరు ఉంది. సో ఆయనలో ఉన్నటువంటి ఆ కామెడీ టైమింగ్ వల్లే మాస్ ఆడియన్స్లో ఆయన ఆ రేంజ్కి వెళ్ళారు. మెగాస్టార్ అనేటువంటి ఒక ఏదైతే ఆయన సంబోధిస్తారో దానికి తగ్గట్టుగా ఆయన ఇమేజ్ రావటంలో ఈ కామెడీ టైమింగ్ అనేది చాలా ప్రముఖ పాత్ర వహిస్తుందని చెప్పేసి అందరూ ఒప్పుకునేటువంటి విషయం. సో అలాంటి చిరంజీవితోటి ఈయన ఎలా ఎంటర్టైన్మెంట్ మనకు పండిస్తాడు ఏంటి అనిల్ రావుపూడి అనేటువంటి ఒక ఆసక్తి ఉంది. సో ఇంకోటి ఏంటంటే ఈ సినిమాలో నయనతార హీరోయిన్గా నటిస్తుండటం. సో దాంతో ఈ ప్రాజెక్ట్కి మరింత క్రేజీ, మరింత హైప్ వచ్చింది. ఇప్పటికే సైరా నరసింహారెడ్డిలో వాళ్ళిద్దరూ కూడా చిరంజీవి, నయనతార జంటగా నటించారు, భార్యాభర్తలుగా నటించారు. ఆ తర్వాత గాడ్ ఫాదర్లో వాళ్ళిద్దరూ కూడా సోదర సోదరి బంధంతో కనిపించినప్పటికీ కూడా ఇప్పుడు మరోసారి వాళ్ళిద్దరూ కూడా ఒక జంటగా అలరించడానికి మన ముందుకు రాబోతూ ఉన్నారు. ఈసారి కూడా ఈ సినిమాని సంక్రాంతికే టార్గెట్ చేశాడు అనిల్ రావుపూడి. సో తనకి అచ్చి వచ్చినటువంటి ఆ సంక్రాంతి సీజన్లో ఈ సినిమాను కూడా తీసుకురావాలని చెప్పేసి శరవేగంతో షూటింగ్ జరుపుతున్నాడు. ఆల్రెడీ ఒక షెడ్యూల్ అయిపోయింది. ప్రస్తుతం ముస్సోరిలో సెకండ్ షెడ్యూల్ జరుగుతూ ఉంది. సో ఈ షెడ్యూల్లో చిరంజీవితో పాటు నయనతార కూడా పాల్గొంటూ ఉన్నారు. సో వాళ్ళిద్దరి మీద మంచి క్రేజీ సన్నివేశాలు తీస్తున్నట్టుగా మనకి సమాచారం అందుతుంది. సో ఇప్పుడు ఈ సినిమా మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం చాలా మంచి, చాలా హై క్రేజ్ తోటి, ఆ హైప్ రావడంతో హక్కుల కోసం కూడా, అటు థియేట్రికల్ హక్కుల కోసం, డిజిటల్ హక్కుల కోసం, శాటిలైట్ హక్కుల కోసం చాలామంది పోటీ పడుతున్నారు. ఇప్పటికే వాళ్ళందరూ కూడా ఎంక్వైరీలు మొదలుపెట్టేశారు. తమకే చిరంజీవి, అనిల్ కాంబినేషన్ సినిమా హక్కులు చేజిక్కించుకోవాలి, తమకే రావాలని చెప్పేసి చాలామంది ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలుస్తూ ఉంది. సో ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే ఈ కాంబినేషన్ సినిమాకి మంచి రేట్లు పలుకుతున్నాయి. మంచి రేట్లు కూడా కాదు, చాలా భారీ స్థాయి రేట్లు పలుకుతున్నాయని చెప్పేసి మనకు వినిపిస్తూ ఉంది. కేవలం డిజిటల్ రైట్స్కే 50 కోట్ల రూపాయల దాకా కూడా అడుగుతూ ఉన్నారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు.
మరి గతంలో సంక్రాంతికి వస్తున్నాం సినిమాని జీ వాళ్ళు 30 కోట్ల రూపాయలకి వాళ్ళు కొనుగోలు చేశారు. దాంట్లో ఏంటంటే అటు శాటిలైటు ప్లస్ ఇటు ఓటీటీ రైట్స్ రెండూ ఉన్నాయి. సో ఈసారి కేవలం శాటిలైట్ రైట్స్కే డిజిటల్ రైట్స్కే 50 కోట్లు కోట్ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి ఎవరు ఈ డిజిటల్ రైట్స్ని అలాగే ఓటీటీ రైట్స్ని చేజిక్కించుకుంటారు అనేటువంటి ఒక ఆసక్తి అయితే ఇప్పుడు కనిపిస్తూ ఉంది. చిరంజీవి ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు. ఆయన త్వరలో రాబోతున్న సినిమా విశ్వంభర ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇంకా విఎఫ్ఎక్స్ వర్క్ పెండింగ్లో ఉండటం, సో ఎక్కువగా వాళ్ళ యొక్క కాన్సన్ట్రేషన్ మాత్రం, వాళ్ళ ఆశలు మాత్రం విశ్వంభర మీద కంటే కూడా, ఈవెన్ అది ఒక సోషియో ఫాంటసీ ఫిలిం అయినప్పటికీ కూడా దాని మీద కంటే ఇది ఒక హిలేరియస్ ఎంటర్టైనర్ అయినటువంటి, ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయినటువంటి చిరంజీవి అనిల్ రావుపూడి కాంబినేషన్ సినిమా, అందులోనూ నయనతార హీరోయిన్గా నటిస్తుండటం. సో దీని మీదే వాళ్ళ ఫోకస్ ఎక్కువగా ఉంది. మరి రాబోయే రోజుల్లోనే మనకి ఈ సినిమా డిజిటల్ హక్కులు అలాగే ఓటీటీ హక్కులు థియేట్రికల్ హక్కులు ఏ రేంజ్లో అమ్ముడుపోతున్నాయి అనేది త్వరలో మనకు తెలుస్తుంది. అంతవరకు లెట్ us వెయిట్ అండ్ సీ.